హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి అండి. భవానీ మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇట్లా అలంకరించుకోవాలండి పూలతో. అమ్మకి ఇట్లా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. నేను రోజు కొద్ది పూలు వేసి అలంకరిస్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇది రోజు పూజకు సామాగ్రి అండి. వాటర్, అభిషేకం చేశాను. ఇవి పువ్వులు, నానబెట్టిన బియ్యం, ఇవి కొన్ని ధాన్యాలు ఏంటంటే కొన్ని రకాలుగా ఒక 3-4 ఐటమ్స్, ఉలువలు, కొబ్బరిలు, బియ్యం, సెవి, గుమ్మడి పూలు, మందార పూలు, మళ్ళీ పోతే గణపతి ఆకు, ఇంకా వైట్ పుష్పాలకు 4-5 రకాలుగా గంధము, పసుపు, వాటర్, పసుపు కుంకుమ దీపారాధన చేయాలి. ఇవన్నీ పింఛాలు పెట్టానండి కొత్తగా. ఈరోజు ఉన్నాయి కానీ నాకు అలంకరణ చేసుకోవడం కుదరక ఏమైనా పింఛాలను నేను పెట్టలేదు. ఇక్కడ విష్ణు పూజకు శివ పూజకు తేడా ఏంటంటే, శివ పూజకేమో తులసమ్మాక వేయరాదండి, శివ పూజకొద్దు. సో విఘ్నేశ్వరుని వేయకూడదు. అందుకోసమని శ్రీకృష్ణుని పూజకు కంపల్సరీ తులసి దళాలు కావాలి. అందుకోసమని ఇది లక్ష్మీ కుంచం అంటారన్నదండి. ఈ శ్రీ లక్ష్మీ కుంచం దగ్గర అమ్మ శ్రీకృష్ణుడు, సో లక్ష్మీదేవిని పెట్టేసుకొని నెమలి పించాలు పెట్టానండి. నెమలి పించాలు లేని కృష్ణయ్య ఉండడు. అందుకోసం మన శివ పూజకేమో తలగలకూడదు. ఒక్కడ బాధ అండి, చేసుకునే వాళ్ళు కూడా ఎన్నో నిష్టలు. ఇది వెండి బుట్ట బరడి అండి. అమ్మవారు ఇక్కడ ఉంటారు. లక్ష్మీ కుబేరులు అండి వాళ్ళిద్దరు. లక్ష్మీ కుబేరు పూజ ఈరోజు కొత్తగా పెట్టిన ఫొటోస్ ఇవి. ఇక్కడ అమ్మవారు మీకు తెలిసిందే, ఇవన్నీ పాత మూర్తులు. ఓం దుర్గాయ నమః. ఇక్కడ అమ్మవారి కోసం నేను ఈరోజు ఏం పెడతానంటే, ఇది వెండి తాళాల గుత్తి అండి. వెండి తాళాల గుత్తి ఒకటి, పూజ నార్మల్గా పౌడర్ తీసుకొచ్చాను అమ్మవారికి. ఒక పౌడర్ పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేస్తామండి, దీపారాధన చేసుకొని. హాయ్ గుడ్ మార్నింగ్. లేదండి అవే చూపెడతారా అంటారు. లేదండి, నాకు ఇష్టం నిత్యం మరి కొత్తగా చేసేసుకొని ఇన్ని పూలు తెచ్చాను, వాటర్ అలా చేసుకోవడమే నాకు ఇష్టం. ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంది. ఓం నమః శివాయ నమః, శ్రీమాత్రే నమః. సో భగవద్గీతను కూడా తీసుకొచ్చాను. చాలా ఉన్నాయి అని మాకు ఇంట్లో పెద్ద పూజ గది ఉండదు, ఇక్కడ రెంట్ కాబట్టి చిన్నగా ఉంది. సో ఎనీవే నేను ఇంకా పూజ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. హాయ్ గుడ్ మార్నింగ్. ఇది నా చేయనండి, నా వాయిస్ ఏనండి. అండి విజయలక్ష్మి. లక్ష్మీ కుబేరుడు ఎంత బాగున్నారండి. 2 వరాలు ఇచ్చేవాళ్ళు. కుబేరుడు శివునికి పూజ చేశారండి. ఒకరు అన్నారంట శివ, ఒక మాట కుబేరుని పూజ తర్వాత చెప్తాను. ఒకరు అన్నారంట, శివ అన్నీ నా తలరాతలోనే రాశారు కదా మీరు, మళ్ళీ మిమ్మల్ని నేను ఎందుకు అడగాలి అని అన్నారంట ఒక భక్తుడు. చేసి అంటే అన్నారంట కదా శివుడు, ఏమో వంట అవుతుంది, నైవేద్యం పెట్టిన శివలింగాన్ని చేస్తాను, నువ్వు అడుగుతూనే ఇస్తాను, రాతలు రాసిపెట్టాను కావచ్చు కదా నేను అని వాళ్ళు అన్నారంట. అలా అంటే అలా కూడా ఇవ్వచ్చు కదా, మనం అడగాలనే రాసిపెట్టండి కావచ్చు భగవంతుడు. అలా ఉంటుంది కాబట్టి నిత్యం పూజ చేసుకోవాలండి. నేను ఈ సొసైటీకి, మహిళలకు అందరికీ ఇచ్చేదానికి ఎన్నో కష్టాలు ఉంటాయండి. ఆడపిల్లలకి తండ్రి బాధ్యత వహించాలి, అత్తింటి వాళ్ళ బాధ్యత వహించాలి, పిల్లల బాధ్యత వహించాలి. పిల్లడు చాకరీ చేసినా వాడు చేంజ్ చేయలేదు అంటారు. రిజల్ట్ ఉండకపోయినా కూడా ఆడవుతున్నాం, బాధపడద్దండి. మనం ధైర్యంగా ఉండాలి. ఇల్లుని కవర్ తీసుకొచ్చిన ఆడపిల్లలకు చాలా ధైర్యం ఎక్కువ ఉండాలి. ఏం చేసినా మా అమ్మ, నువ్వేం చేసినావు అమ్మ అంటారు పిల్లలు, అది కామన్గా అండి. కానీ నేను మాత్రం మా మమ్మీని అలా అనను. ఎందుకంటే అమ్మ ఎంత పని చేసుకుంటే ఆ చంట పిల్లలు పెంచుతుందో నేను ఒక అమ్మ, ఒక తల్లిగా నేను చెప్పగలను. సో ఊరికే మాటలు అనకూడదు. ఎంత విలువ లేకుండా ఎంత పని చేసినా కూడా ఆడపిల్ల పూజలు చేసుకుంటుంది, ఇంట్లో మహాభక్తురాలుగా ఉంది అంటే సర్వదేవతలు దిగొస్తాయండి. స్త్రీని పూజించి గౌరవించిన కాడ సర్వదేవతలు కొలువై ఉంటాయండి. అయితే అలాంటి ఆడపిల్లని ఎన్నో చేసి ఎన్నో పనులు వదిలేసుకొని నాకు నువ్వే దిక్కు అనే ఆడపిల్లను గౌరవించాలి, ప్రేమించాలి. అది కుదరకపోతే నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఇన్సల్ట్ చేయకూడదు. ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, జాబ్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ, భర్త ఇంట్లో కానీ, మళ్ళీ పిల్లలే కానీ, ఎవరైనానండి. నాకు నచ్చండి అది ఒకటి. నాకు నచ్చకపోయినంత మాత్రాన జరగదని కాదు, కానీ అలాగే జరుగుతూ ఉంటాయి. సో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపే నసత్యతే సర్వం సద సర్వదీప నమస్తుతే నమో నమః. సంధ్యలక్ష్మీదేవి నమస్తుతే నమామ్యహం. మాతరో లోకమాతరో వందనం దుర్గానే విశ్వరూపాన్ని సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమస్తుతే. వేదం మే ఇంద్రో దధాతం వేదం దేవం सरस्वती वेदा में अश्विनावभावम
దత్తం పుష్కరసాధ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయని కలశం పెట్టుకున్నాను ఇక్కడ. ఈ కలశం పెట్టి పువ్వు వేద్దాం. గుమ్మడిలో పుడుతుంది పెరుగుతుంది అమ్మాయి, గుమ్మడి పువ్వే కలశంలో పెడతాను నేను. నాకు ఇష్టం గుమ్మడి పూలతో చేయడం అనేది, నేను నేర్చుకున్నాను. నారాయణి నమస్తే. కొన్ని ఏమేద్దామంటే కొన్ని నందివర్ధన కదండి పారిజాతాలు కూడా ఇద్దాం. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలక్ష్మిని సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితకం అస్మద్గురు చరణార విథోజకం స్నానం గురు పావనం శుభే శుభం. నేను ఇప్పుడు అన్ని గంగల నీళ్ళు తీసుకొని వచ్చి మాతకు అభిషేకం చేశాను. నేను అభిషేకం చేశాను అంతే. నిన్న కుంకుమార్చన చేస్తే ఇక్కడ పడింది కాబట్టి నేను మళ్ళీ ఈరోజు గంధం సింధూరంతో అమ్మను అలంకరిస్తాను. ఓం దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని. రోజు ఇవే శ్లోకాలు, అంటే ఈ శ్లోకాలు అంత గొప్పవి ప్రపంచం మీద లేవండి. ఇంకున్నా అవి నేను పఠించలేదు, నాకు ఇవే వచ్చు. ప్లీజ్ ఆడియన్స్ ఏమనుకోకూడదు. ఓం దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని. ఫస్ట్ తన కుమారుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామికి పూజ చేయాలి. నేను నక్షత్రాలు ఇక్కడ పెట్టాను. ఓం నమో దుర్గాయ నమః. నమో విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని. ఓం ధూమ్ దుర్గాయ నమః. నవదుర్గాయ నమః అన్న కూడా పూజ అవుతుందండి. ఇక్కడ ఈ శ్లోకాలు డైలీ పూజ కాబట్టి. ఓం దుర్గాయ నమః, దుర్గాయ నమః. ఓం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. ఇక్కడ భూమాత కంపల్సరీ చేయాలండి పూజ. జగత్తులో ఉన్న ఆడపిల్లలందరికీ చెప్తా అండి నేను, మీరేమన్నానండి, మీకు చేత కాకపోతే కాదు, చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, చేసుకోవాలి. క్షణంలో రెప్పపాటుది జననం రెప్పపాటుది మరణం, నడమ నాటకం అన్నట్టు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. వస్తాయి. అమ్మ కూడా మహిషాసుర మర్దిని ఊరికే కాలేదు, కష్టాలు ఎదిరించుకొని మహిషాసుర మర్దిని అయితే నేరుగా ఇప్పుడు భూదేవి పూజ అయినాక నేను పూజ మొదలు పెడతా. ఓం దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని యాన్మూలే సర్వతీర్థానాం యాన్మధ్యే సర్వదేవత యద్గ్రవేదస్య తులసి యద్గ్రవేదస్య భూమాత నమామ్యహం. అమ్మ శ్లోకాన్ని పఠించాలి. యాన్మూలే సముద్రవశనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. అమ్మ నీకు గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు, చక్కటి మందారం పువ్వు, ఇదిగో మీ వారు తీసుకొచ్చిన స్వర్గం నుంచి దేవలోకం నుంచి తీసుకొచ్చిన ఈ పారిజాత పూలు భూమాతకు సమర్పిస్తున్నాను. అమ్మ భూదేవి స్వీకరించి నన్ను చల్లగా చూడు. ఒక గుమ్మడి పువ్వును కూడా ఇస్తానమ్మా. దేవి చల్లగా చూడు. మనిషి చనిపోయిన తర్వాత ఎవరు రారు మన ఇమ్మడి, కానీ మీరు వచ్చి మమ్మల్ని ఆలింగనం చేసుకొని నీ గర్భగుడిలో కలుపుకుంటావు మాత. అందుకోసం మనం నేను రోజు పూజ చేయడం మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళు చెప్పినట్టుగా నాకు పదే ఇష్టం అమ్మ. ఓం భూదేవి భూమాతాయ నమః. అమ్మ నన్ను చల్లగా చూడు. కొన్ని నీకు ఇగో ఇక్కడ పెట్టిన ధాన్యాలు ఏవైతున్నాయో నేరుగా భూమి మీదనే వేస్తున్నానండి. పుష్పం పత్రం సమర్పయామి. చక్కటి తెల్లటి బియ్యం కూడా అమ్మ. ఓం సముద్రవశనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. అమ్మ నన్ను రోజు భూమాత నేను తొక్కుతున్న పాదాలతో కాబట్టి పాదస్పర్శ క్షమామ్యహం. భూమాత పూజ అయిపోయిందండి. ఇంకా నేను పూజ మొదలుపెట్టేసరికి వీడియోస్ పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ వీడియో